ఈ కథ స్నేహం అనే పవిత్రమైన ముసుగులో ఒక మనిషి ఎంతటి భయంకరమైన కుట్రకు తెరతీస్తాడో, ఒక రాక్షసుడి అత్యాశ ఎన్ని జీవితాలను ఎలా బలి తీసుకుందో కళ్ళకు కట్టినట్టు నిరూపించే అత్యంత రియలిస్టిక్ మరియు ఎమోషనల్ క్రైమ్ స్టోరీ ఇది. బీహార్ దేశంలో ఎంతో చరిత్ర ఉన్న రాష్ట్రం. ఇక్కడి మనుషులు కోపం వస్తే ఎంతకైనా తెగిస్తారు. అలాగే ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తారు. బీహార్ రాజధాని అయిన పాట్నా నగరానికి ఆనుకొని ఉండే దానాపూర్ అనే గ్రామంలో సుందర్ మరియు కేశవ్ అనే ఇద్దరు యువకుల స్నేహం గురించి ఆ ఊర్లో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునేంత బలమైనది వాళ్ళ స్నేహం. సుందర్ చాలా మంచోడు. కష్టపడి పైకొచ్చిన ఒక చిన్న కాంట్రాక్టర్. ఇక కేశవ్ మాత్రం కొద్దిగా బద్ధకస్తుడు. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడు అనే రకం. కానీ సుందర్కు మాత్రం తన ఫ్రెండ్ కేశవ్ అంటే ప్రాణం. ఆ స్నేహం ఎంత బలమైనదంటే సుందర్ తన సొంత చెల్లి కీర్తనను కేశవ్కిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. స్నేహితుడిని సొంత బావమర్దిగా చేసుకున్నాడు. సుందర్ భార్య పేరు వైశాలి. కీర్తన, వైశాలి ఇద్దరు ఆడపడుచు వదినల్లా కాకుండా మంచి స్నేహితురాళ్ళలాగా పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ బాగా కలిసిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళవి రెండు కుటుంబాలు కాదు, ఒకటే కుటుంబం అన్నట్లుగా ఆ ఇల్లులు నవ్వుతూ కలకల్లాడుతూ ఉండేవి. కానీ విధి మాత్రం ఆ కుటుంబం సంతోషంతో ఆడుకుంది. అది చలికాలంలో ఒక రాత్రి. సుందర్కు సడన్గా ఛాతీలో నొప్పొచ్చింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే దారిలో ప్రాణాలు విడిచాడు. డాక్టర్లు దాన్ని తీవ్రమైన గుండెపోటు అని తేల్చారు. వయసులో ఉన్న భర్త చనిపోవడంతో వైశాలి గుండెలు బాదుకుని ఏడ్చింది. సుందర్ చెల్లి కీర్తన, స్నేహితుడు కేశవ్ ఇలా అందరూ సుందర్ పాడెమోస్తూ కన్నీరు మున్నీరయ్యారు. సుందర్ మరణం ఆ రెండు కుటుంబాలకి ఒక తీరని లోటు. ఆ బాధతోనే కాలం గడిచిపోతుంది. ఇప్పుడు సుందర్ చనిపోయి 6 నెలలు దాటింది. అందరూ మెల్లగా ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. కానీ 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒక వింతైన వాతావరణం నెలకొంది. సుందర్ది సహజ మరణం కాదని, ఆ ఇంటి 4 గోడల మధ్య ఒక భయంకరమైన ద్రోహం దాగి ఉందని సుందర్ చెల్లి కీర్తనకు అనుమానం రావడం మొదలయ్యింది. సుందర్ చనిపోయిన కొన్ని నెలలకే తన వదిన వైశాలి ప్రవర్తనలో విపరీతమైన మార్పును కీర్తన గమనించింది. సాధారణంగా భర్త పోయిన ఆడది బాధలో ఉంటుంది. కానీ వైశాలి మాత్రం రాత్రిళ్ళు మేకప్ వేసుకోవడం, ఎవరితోనో గంటల తరబడి చాటుగా ఫోన్లో మాట్లాడటం, అప్పుడప్పుడు చీకట్లో ఇంటి బయటకు వెళ్ళి వస్తూ ఉండటం కీర్తన కంటపడింది. అదంతా చూస్తున్న కీర్తనకు గుండెల్లో రాయి పడినట్లయింది. నా అన్నయ్య చనిపోయి 6 నెలలు కూడా కాలేదు. కానీ వదిన అప్పుడే వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకుందా? ఒకవేళ ఆ అక్రమ సంబంధం అన్నయ్య బతికున్నప్పటి నుంచే ఉందా? కొంపదీసి మా వదిన కేవలం ఆ అక్రమ సంబంధం కోసం మా అన్నయ్యను చంపేసిందా అన్న అనుమానాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే తన వదిన అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఎవరా అని కీర్తన సైలెంట్గా తన వదిన మీద నిఘా పెట్టింది. ఒకరోజు రాత్రి సరిగ్గా 1 గంటకు వైశాలి మెల్లగా తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది. కీర్తన కూడా వణుకుతున్న కాళ్లతో ఆమెను ఫాలో అయ్యింది. దానాపూర్లోని వాళ్ళ ఇంటి వెనక ఉన్న ఒక పాడుబడ్డ గోడౌన్ దగ్గర వైశాలి ఒక వ్యక్తితో చీకట్లో సరసాలాడుతుంది. అవతల ఉన్న వ్యక్తి తన వదిన వైశాలిని ముద్దులతో ముంచేస్తున్నాడు. కానీ బాగా చీకటిగా ఉండటంతో వాడెవరో కీర్తనకు కనిపించడం లేదు. దాంతో వాడెవడో చూడటానికి కీర్తన మెల్లగా ముందుకెళ్ళింది. సరిగ్గా అప్పుడే ఆ వ్యక్తి ముఖం మీద వీధి దీపం వెలుతురు పడింది. ఆ ముఖం చూడగానే కీర్తనకు కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లయింది. అంత చలికాలంలో కూడా ఆమె ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి గుండె ఆగిపోయినంత పనయింది. ఆమె నోటి నుంచి మాట రావట్లేదు. ఎందుకంటే తన వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, తాను దేవుడిలా భావిస్తున్న తన సొంత భర్త, తన అన్నయ్యకు ప్రాణ స్నేహితుడైన కేశవ్. అయితే ఆ తర్వాత కీర్తన ఏం చేసిందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. తనను కట్టుకున్న భర్తకి తన సొంత వదినతో అక్రమ సంబంధం ఉంది అన్న విషయం తెలిసిన కీర్తనకు ఏడవాలో వాళ్ళని అక్కడే చంపాలో అర్థం కాలేదు. ఒక పక్క నా భర్త, ఇంకో పక్క నా వదిన, వీళ్ళిద్దరూ కలిసి నా అన్నయ్య పక్కలో ఉంటూనే ఇంతటి నీచానికి ఒడిగట్టారా? అంటే నా అన్నయ్య గుండెపోటుతో చావలేదా? ఈ ఇద్దరు రాక్షసులు కలిసే నా అన్నయ్యను చంపారా
అన్న భయంకరమైన అనుమానం ఆమె మెదడుని కుదిపేస్తుంది. మరుసటి రోజు ఉదయం కీర్తన ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నేరుగా పాట్నా క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ ప్రమోద్ కుమార్ దగ్గరకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కంప్లైంట్ చేసింది. డీఎస్పీ ప్రమోద్ కీర్తన చెప్పిన విషయాలు విని అతను వెంటనే వైశాలి, కేశవ్ ఇద్దరిని వేరువేరుగా అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకొచ్చాడు. ముందుగా వైశాలిని విచారించాడు. వైశాలి, నీ భర్త సుందర్ది సహజ మరణం కాదు కదా? నీకు వరుసకి అన్న అయ్యే కేశవ్తో నీకున్న అక్రమ సంబంధం కోసం నీ భర్తను నువ్వే చంపావు కదా అని గట్టిగా అడిగాడు. అది విని వైశాలి మొదటి 10 నిమిషాలు ఏడుస్తున్నట్టు నటించింది. తనకి ఏ పాపం తెలియదని, ఇంకా తన భర్త పోయిన బాధలో నుంచి ఆమె కోలుకోలేదని అందర్నీ నమ్మించేలా నాటకాలాడింది. కానీ పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక కీర్తన కేశవ్తో తనను రాత్రి చూసిందని తెలియగానే అక్కడే కుప్పకూలిపోయి పచ్చి నిజం కక్కేసింది. అవును సార్, నా భర్తను నేనే చంపాను. కానీ నేను కావాలని చంపలేదు సార్. ఆ కేశవ్ గాడే నన్ను మాయ చేశాడు. నా భర్త సుందర్ ఎప్పుడూ పని, కాంట్రాక్టులు అంటూ బిజీగా ఉండేవాడు. ఇంట్లో నేను ఒంటరిగా ఉంటున్నాను అని ఫీల్ అయినప్పుడల్లా కేశవ్ నాతో మాటలు కలుపుతూ నాకు దగ్గరయ్యాడు సార్. వాడు నాకు తెలియకుండానే నన్ను పీకల్లోతు ప్రేమలో పడేశాడు. మొగుడితో సంతోషానికి దూరమైన నేను కూడా వాడి మాయలో పడి నా ప్రేమనే కాదు, వాడికి నా శరీరాన్ని కూడా అప్పగించాను. ఒకరోజు వాడు నాతో, వైశాలి, నాకిప్పటికీ ఒక అనుమానం ఏంటంటే, అసలు నా ఫ్రెండ్ అదే నీ మొగుడు ఇంత అందమైన నిన్ను ఇంట్లో పెట్టుకొని ఎప్పుడూ పని పని అని తిరుగుతాడేంటే? వాడికి నీ విలువ తెలియట్లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా నువ్విచ్చే సుఖం ముందు అవి దేనికి పనికిరావని ఆ పిచ్చోడికి అర్థం కావట్లేదు. నీ మొగుడు సుందర గనక లేకపోతే నేను నా భార్య కీర్తనను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి. నిన్ను ఒక మహారాణిలా చూసుకునేవాణ్ణి. వాడే మన ప్రేమకు అడ్డు అని నాకు బ్రెయిన్ వాష్ చేశాడు సార్. వాడి పిచ్చి ప్రేమలో పడిపోయి కళ్ళు మూసుకుపోయి ఆ రాత్రి నా భర్త తాగే పాలల్లో బీపీ మాత్రలు ఓవర్ డోస్ చేసి కలిపాను సార్. ఆ మాత్రలు వికటించి మా ఆయన హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు. దేవుడి మీద ఒట్టు సార్, నేను కేశవ్ కోసమే ఈ పని చేశాను అని భోరున ఏడ్చింది వైశాలి. ఇది వింటున్న కీర్తనకు ప్రాణం పోయినంత పనయింది. నా భర్త కోసం నా వదిన నా సొంత అన్నయ్యను చంపిందా అని అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే డీఎస్పీ ప్రమోద్ కేశవ్ను విచారించాడు. అప్పుడు కేశవ్ చాలా భయపడుతూ, సార్, నాకు వైశాలితో అఫైర్ ఉన్న మాట నిజమే సార్. కానీ ఆమె మొగుడిని చంపమని నేను ఎప్పుడూ చెప్పలేదు సార్. నా చేతులకు రక్తం కూడా అంటలేదు. కావాలంటే నా ఫోన్ చెక్ చేయండి. నేను చంపమని చెప్పినట్లు ఒక్క మెసేజ్ కానీ ఒక్క కాల్ రికార్డు కానీ మీరు చూపించినా నేను ఉరిశిక్షకైనా రెడీ సార్. తన భర్త సుందర్ మీద ఉన్న కోపంతో ఆమెనే అతన్ని చంపేసింది సార్. కానీ ఇప్పుడు దొరికిపోవడంతో నన్ను కూడా ఇరికించాలని చూస్తుంది అని వాదించాడు. అవును, కేశవ్ అంత ధైర్యంగా ఉండటానికి కారణముంది. ఎందుకంటే కేశవ్ చాలా తెలివైనవాడు. వాడు వైశాలికి తన భర్తను అడ్డు తొలగించుకోమని బ్రెయిన్ వాష్ చేశాడు తప్ప ఎక్కడా కూడా చంపమని డైరెక్ట్గా చెప్పినట్టు ఆధారాలు వదల్లేదు. దీంతో పోలీసులు వైశాలిని మాత్రమే మర్డర్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కేశవ్కి వ్యతిరేకంగా చిన్న ఆధారం కూడా దొరక్కపోవడంతో చేసేదేం లేక పోలీసులు కూడా అతన్ని వదిలేశారు. అందరూ సుందర్కు న్యాయం జరిగిందని, హంతకురాలైన భార్యకు శిక్ష పడిందని అనుకున్నారు. కానీ డీఎస్పీ ప్రమోద్ మైండ్లో మాత్రం ఒక చిన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. సుందర్ చావు వెనక ఉన్న అసలు నిజం, ఆ భయంకరమైన కుట్ర ఇంకా బయటపడలేదని అతనికి అనిపించింది. దాంతో డీఎస్పీ ప్రమోద్కు నిద్ర పట్టట్లేదు. అతనిలో అతనే ఆలోచించుకుంటూ, కేశవ్ అనేవాడు ఒక పనికిమాలినవాడు, భార్యను కుటుంబాన్ని పోషించుకోలేని అసమర్థుడు వాడు. అలాంటి వాడు తనకు జీవితాన్ని ఇచ్చి ఇల్లు కట్టించిన ప్రాణ స్నేహితుడి భార్యతోనే అఫైర్ పెట్టుకున్నాడు. అది సరే, కానీ కట్టుకున్న పెళ్ళాన్నే సరిగ్గా పోషించలేని వాడు వైశాలిని పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటానని ఎలా చెప్పాడు? వాడి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు కదా. ఒక ఆడదాని వ్యామోహం కోసం ఒక ఫ్యామిలీని నాశనం చేసేంత ధైర్యం, ఒక స్నేహితుడిని మోసం చేసేంత అవసరం వాడికి ఎందుకు వచ్చింది అనే అనుమానంతో ప్రమోద్ సీక్రెట్గా కేశవ్ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే పోలీసులకు ఒక దిమ్మ తిరిగే నిజం తెలిసింది. అదేంటంటే కేశవ్ ఒక మామూలు బద్ధకస్తుడు కాదు. వాడు ఒక భయంకరమైన క్రికెట్ బెట్టింగ్స్ వ్యసనపరుడు. బీహార్లో ఆన్లైన్ బెట్టింగ్స్ మరియు క్రికెట్ బెట్టింగ్ బుక్కీల దగ్గర వాడు లక్షల్లో అప్పులు చేశాడు. వాడి అప్పుల బాధ తట్టుకోలేక వాడికి ఉన్న సొంత ఇల్లు కూడా అమ్మేశాడు. దాంతో వాడు పూర్తిగా రోడ్డున పడిపోయాడు. సరిగ్గా అప్పుడే కేశవ్ పరిస్థితి అంతా వాడి ప్రాణ స్నేహితుడు సుందర్కు తెలిసి వాడిని ఆదుకున్నాడు.
నిజంగా సుందర్ ఎంత గొప్పోడంటే, నా స్నేహితుడు రోడ్డున పడకూడదు అని తన సొంత పేరు మీద బ్యాంకులో ₹1,00,00,000 హోమ్ లోన్ తీసుకొని, ఆ డబ్బుతో దానాపూర్‌లో తన ఇంటి పక్కనే కేశవ్‌కు ఒక ఇల్లు కొనిచ్చాడు. అలాగే వాడితో ఒక చిన్న కిరాణా షాపు కూడా పెట్టించి, "రే కేశవ్, ఈ షాపు ద్వారా వచ్చే లాభాలతో నువ్వు ఇంటి ఈఎంఐ కట్టుకో. అలాగే నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. కాబట్టి ఇకనైనా బెట్టింగుల జోలికి వెళ్లకుండా బుద్ధిగా బతకరా" అని సుందర్ వాడికి ఒక కొత్త జీవితాన్నిచ్చాడు. కానీ కుక్కతోక వంకరన్నట్టు ఆ కేశవ్ మారలేదు. ఆ షాపులో వచ్చే డబ్బుల్ని కూడా మళ్ళీ బెట్టింగుల్లో పెట్టి క్రికెట్ బుక్కీల దగ్గర ఇంకో ₹50,00,000 అప్పు చేశాడు. బుక్కీలు కేశవ్‌ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇదంతా తెలుసుకున్న డీఎస్పీ ప్రమోద్‌కు బుర్రలో ఒక బల్బు వెలిగింది. కేశవ్ పీకల్లో తప్పుల్లో ఉన్నాడు. వాడికి అర్జెంటుగా ఇంకో 50,00,000 కావాలి. వాడు వైశాలిని ట్రాప్ చేసింది ప్రేమ కోసం కాదు, కామం కోసం కాదు. వాడికి అర్జెంటుగా ఇంకొక 50,00,000 కావాలి. ఇంత టెన్షన్‌లో ఉన్నప్పుడు వాడసలు వైశాలిని ఎలా ట్రాప్ చేశాడు? అంటే వాడు వైశాలిని ట్రాప్ చేసింది ప్రేమ కోసం కాదు, కామం కోసం కాదు. ఈ మర్డర్ వెనక ఏదో ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది అనుకున్నాడు ప్రమోద్. దాంతో వెంటనే సుందర్ కేశవ్‌కి ఇల్లు కొనడానికి తీసుకున్న ఆ ₹1,00,00,000 హోమ్ లోన్ ఫైల్‌ను బ్యాంకు నుంచి తెప్పించాడు. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే ప్రమోద్‌కు దిమ్మ తిరిగిపోయింది. అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతలా డీఎస్పీ ప్రమోద్ మైండ్ బ్లాక్ అవ్వడానికి కారణమేంటో తెలుసుకునే ముందు, చాలామంది మన వీడియోలు చూస్తున్నారు. కానీ వీడియోను లైక్ చేయడం లేదు. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఇంతకీ ఆ బ్యాంకు ఫైల్లో ఏముందంటే, సాధారణంగా ఎవరైనా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకు వాళ్ళు ఆ లోన్‌కు సెక్యూరిటీగా లోన్ తీసుకున్న వ్యక్తి మీద ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తారు. సుందర్ ₹1,00,00,000 లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకు వాళ్ళు సుందర్ పేరు మీద ₹2,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ కట్టించారు. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ సుందర్ హఠాత్తుగా ఏదైనా కారణం వల్ల చనిపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ సుందర్ కుటుంబానికి 2,00,00,000 ఇస్తుంది. అందులో ₹1,00,00,000 బ్యాంకు హోమ్ లోన్‌కు కట్ అయిపోయి ఆ ఇంటి మీద ఏ అప్పు లేకుండా ఆ ఇల్లు పూర్తిగా ఫ్రీ అయిపోతుంది. ఇక ఈఎంఐ కట్టాల్సిన పని కూడా లేదు. అలాగే ఇక మిగిలిన ఆ బ్యాలెన్స్ ₹1,00,00,000 సుందర్ కుటుంబం రోడ్డున పడకుండా అతను నామినీగా పెట్టిన అతని భార్య వైశాలి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ పాలసీ పేపర్స్ మీద కేశవ్ కూడా సాక్షి సంతకం చేసి ఉన్నాడు. అంటే ఈ ఇన్సూరెన్స్ విషయం కేశవ్‌కు ముందే పక్కాగా తెలుసు. అప్పుడే ప్రమోద్‌కు కేశవ్ వేసిన ఒక భయంకరమైన రక్తం గడ్డకట్టే మాస్టర్ ప్లాన్ మొత్తం అర్థమైపోయింది. కేశవ్‌కు క్రికెట్ బెట్టింగ్ బూకీల దగ్గర 50,00,000 అప్పు ఉంది. అలాగే సుందర్ లోన్ తీసుకొని తనకు కొనిచ్చిన ఇంటికి ఈఎంఐ తను కట్టలేకపోతున్నాడు. అందుకే వాడు సుందర్ భార్య వైశాలికి వల వేశాడు. ఆమెను పీకల్లోతు ప్రేమలో దించి ఆమె ద్వారానే సుందర్‌ను చంపించాడు. దాంతో వాడి చేతులకు రక్తం అంటలేదు. ఇక సుందర్ చనిపోగానే ఏమైందంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. ఒక ₹1,00,00,000 బ్యాంకుకెళ్ళిపోయింది. కాబట్టి కేశవ్ ఉంటున్న ఆ ఇల్లు ఇప్పుడు అప్పు తీరిపోయి కేశవ్‌కే సొంతమైంది. ఇక మిగిలిన ₹1,00,00,000 ఎవరి అకౌంట్లో పడ్డాయి అంటే వైశాలి అకౌంట్లో. వైశాలి అప్పటికే కేశవ్‌తో ప్రేమ పిచ్చిలో ఉంది కాబట్టి ఆ ₹1,00,00,000 కేశవ్ సులభంగా ఆమె దగ్గర నుంచి తీసుకొని తన బెట్టింగ్ అప్పులు తీర్చుకోవచ్చు అనుకున్నాడు అని ప్రమోద్‌కి అర్థమైంది. ఒక మనిషి ప్రాణానికి ₹2,00,00,000 వెల కట్టి తన స్నేహితుడు భార్యను ఒక ఆయుధంగా వాడుకొని డబ్బు, ఇల్లు, సుఖం అన్నీ ఒకే దెబ్బతో కొట్టేయాలని కేశవ్ వేసిన ఈ స్కెచ్ చూసి ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రమోద్‌కే మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక మనిషి ఎంత రాక్షసుడిగా మారగలడో అతనికి అర్థమయ్యింది. వెంటనే ప్రమోద్ కేశవ్ బెట్టింగ్ ఆడే క్రికెట్ బూకీలను పట్టుకొని విచారించాడు. సుందర్ చనిపోయిన నెల రోజులకే కేశవ్ ఆ బెట్టింగ్ బుకీలకు సుమారుగా 45,00,000 చెల్లించినట్లు ప్రూఫ్స్ దొరికాయి. అలాగే ఆ 45,00,000 కూడా వైశాలి అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ అయ్యాయి అని వైశాలి బ్యాంక్ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసినప్పుడు ప్రమోద్కు తెలిసింది. కేశవ్ను ఇరికించే ఆధారాలన్నీ పక్కాగా కలెక్ట్ చేసుకున్న డీఎస్పీ ప్రమోద్ కేశవ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు లాక్కొచ్చాడు. ఇంట్రాగేషన్ రూమ్లో అప్పటికే జైలు బట్టల్లో ఉన్న వైశాలిని మరియు కేశవ్ భార్య సుందర్ చెల్లి అయిన కీర్తనను కూడా కూర్చోబెట్టాడు. వాళ్ళిద్దరి ముందు కేశవ్ను నిలబెట్టి ప్రమోద్ ఆ ఇన్సూరెన్స్ పేపర్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ వైశాలి ముందు పెట్టాడు. చూడు వైశాలి, వీడు నిన్ను మహారాణిలా చూసుకుంటాడని నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ మొగుణ్ణి చంపావు కదా, కానీ వీడికి ఉన్న ప్రేమ నీ మీద కాదు, నీ మొగుడి చావు మీద వచ్చే ₹2,00,00,000 ఇన్సూరెన్స్ డబ్బుల మీద.
నీ ద్వారా వీడి అప్పులు తీర్చుకోవడానికి నిన్ను ఒక బలిపశువుని చేశాడు. నీ చేతులతో నీ మెడకే ఉరితాడు వేశాడు ఈ రాక్షసుడు అని ప్రమోద్ కేశవ్ వేసిన ఘోరమైన ప్లాన్ మొత్తాన్ని వైశాలి కీర్తనలకు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆ నిజం వింటుంటే వైశాలి గుండె పగిలినట్టు అనిపిస్తుంది. తాను ఒక దారుణమైన మోసానికి, నమ్మక ద్రోహానికి బలయ్యానని, తనను ప్రాణంగా చూసుకున్న భర్తను ఒక మోసగాడి మాటలు విని చంపుకున్నానని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆవేశంతో, పశ్చాత్తాపంతో వైశాలి లేచి వెళ్ళి కేశవ్ మొహం మీద ఉమ్మేసి వాడి జుట్టు పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టింది. ప్రేమ పేరుతో నన్ను ఇంత దారుణంగా ఎలా మోసం చేశావురా? నా భర్తను నా చేతులతోనే చంపించావు, నిన్ను బతకనివ్వన్రా అని అతని చెంపలు వాయిస్తూ ఏడుస్తోంది. మరోవైపు సుందర్ చెల్లి కీర్తన తన సొంత అన్నయ్య తన భర్త కోసం ఇల్లు కట్టిస్తే అదే భర్త అన్నయ్యను చంపి ఆ ఇంటిని లాక్కున్నాడని తెలిసి గుండె పగిలి అక్కడే కుప్పకూలిపోయింది. అన్నయ్య, నీకెంతటి ద్రోహం జరిగిందిరా? ఈ రాక్షసుడితో నాకు పెళ్లి చేసి తప్పు చేశావురా అని భోరున ఏడ్చింది. పక్కాగా అన్ని సాక్ష్యాలతో కేశవ్ ఆడిన నాటకానికి శుభం కార్డు పడింది. వాడిని ఫైనాన్షియల్ ఫ్రాడ్ మరియు మర్డర్ కాన్స్పరసీ కింద కేశవ్ను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో విచారణ జరిగింది. ఒక ప్రాణ స్నేహితుడిని కేవలం డబ్బు కోసం ఇంత దారుణంగా అతని భార్య ద్వారానే చంపించిన కేశవ్కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత వాడి జీవితం జైలు చీకటి గదుల్లోనే ముగిసిపోయింది. వైశాలి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జీవితాంతం జైల్లోనే కుళ్ళిపోతుంది. ఇక కీర్తన అన్నను, భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది. చూశారుగా, అత్యాశకు అంతముండదు, ద్రోహానికి క్షమాపణ ఉండదు. ఒక మనిషి తన చెడు అలవాట్లకు బానిసైతే వాడు ఎంతటి కిరాతకానికైనా ఒడికడతాడు అనడానికి కేశవ్ కథే ఒక ఉదాహరణ. స్నేహం పేరుతో సహాయం చేసిన వాడినే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపిన వాడి రాక్షసత్వం మన దిమ్మ తిరిగేలా చేస్తుంది, మనల్ని ఆలోచించేలా చేస్తుంది. అలాగే భర్త ప్రేమను కాదని పక్కచూపులు చూసిన వైశాలి చివరకు మోసపోయి ఒక హంతకురాలిగా మిగిలిపోయింది. నమ్మకం అనేది ఒకసారి పగిలితే అది ఇన్ని జీవితాలను బలి తీసుకుంటుంది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.